హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ విజయ్ భాస్కర్. రేపు జరగబోయే ఎగ్జామ్ డే 4 ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 28 సాయంత్రం 8 గంటలకు జరుగుతుంది. డే 4 ఎగ్జామ్ సిలబస్ చూసుకుందాం. 3-4 తరగతుల ఇంగ్లీష్ సంబంధించి పోయిట్స్, నావలిస్టుల గురించి మీకు ఇవ్వడం జరిగింది. మీరు కంగారు పడవచ్చు. ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ప్రతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో పోయిట్స్, నావలిస్టుల గురించి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అలానే ఎస్టర్డే ఇచ్చిన మీకు తెలుగు 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని ఏమంటారు, అర్థాలు, నానార్థాలు, ప్రకృతులు, ఇవన్నీ కూడా చెప్పాం కదా. మీకు చాలామంది డౌట్ రావచ్చు, సార్ మీరు అన్నీ ఇచ్చేసారు కదా, థర్డ్ క్లాస్లో అన్ని రకాలు లేవు కదా అని. నేను నార్మల్గా సిలబస్ ప్రకారం ఇస్తాను. మీకు ప్రకృతి కాదు, పర్యాయ పదాలు, నానార్థాలు, సామెతలు, జాతీయాలు అంటాను. ప్రతి క్లాస్లో ప్రతిదీ కవర్ చేయలేరండి. ఒక థర్డ్ క్లాస్లో జాతీయాలు ఉందనుకోండి, 4th క్లాస్లో కొంచెం నానార్థాలు ఎక్కువ ఇవ్వడం, ఆ టైప్ చేస్తారు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. అందుకనే మీకు సిలబస్లో ఏమైతే ఉందో, ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అక్కడ వరకు చదవడం సరిపోతుంది. ఇంకోటి, ఇంగ్లీష్ నావలిస్టులు ఇవి కూడా పాత టెక్స్ట్ బుక్ గుర్తుందో లేదు, బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ బుక్లు ఫస్ట్లో వచ్చాయి, పాత 80s 90s ఆ టెక్స్ట్ బుక్లకి, లేదంటే 2000 తర్వాత వచ్చిన టెక్స్ట్ బుక్లు అవి. వాటిలో నీకు ప్రతి దానికి కూడా నావలిస్టుల గురించి, రచయితల గురించి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో ప్రతి దానికి మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఉన్నంత మాత్రమే చదవండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనే టాపిక్ చదవండి. టెన్సెస్ కూడా మీరు ఈ థర్డ్ క్లాస్ చదవాలా, 4th క్లాస్ చదవాలని అనుకోవద్దు. ఓకేనా. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ గ్రామర్ అయినా తెలుగు గ్రామర్ అయినా టాపిక్ వైజ్గా చదవండి. టెన్సెస్ అంటే ప్రతిదీ టెన్సెస్. మీరు రూల్స్ నేర్చుకోండి, 12 రూల్స్ నేర్చుకోండి, ఏంటి ఏ టైంలో ఎలా ఫామ్ అవుతుందో చూసుకోండి. అంతేగాని థర్డ్ క్లాస్లో టెన్సెస్ ఈరోజు, 4th క్లాస్లో టెన్సెస్ ఈరోజు అది కాదు. ఓకేనా. తెలుగు ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేసరికి నేను ఆ విధంగా ఎగ్జామ్స్ పెడుతున్నాను టాపిక్ వైజ్గా. మీకు కంటెంట్ వైజ్గా వచ్చినప్పుడు మాత్రం దానికి క్లాస్ వైజ్గా పెడుతున్నాను అనమాట. ఓకేనా. ఇంకా పాస్పేటివ్ ఎడ్యుకేషన్లో ప్రజాస్వామ్య విద్యలో సమాన అవకాశాలు, ఆర్థిక విద్య. ఓకేనా. ఇవి ఈ టాపిక్ అనమాట. ఇంకా ఇది మీకు చెప్పాను కదా, ప్రతి వీడియోలో చెప్పేదే. ఎవరికైనా రన్నింగ్ నోట్స్ కావాలనుకుంటే STT వరకు 3rd నుంచి 9th వరకు రన్నింగ్ నోట్స్ టెక్స్ట్ బుక్ వైజ్గా తయారు చేయబడింది. చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా ఉంటుంది. చదివి మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తే మీకు 40 డేస్లో పక్కాగా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. వివరాల కొరకు వాట్సాప్ మాత్రమే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయొద్దు. ప్రతి బిట్టు నేను 3rd నుంచి 9th వరకు మీకు డిఎస్సి రాసినప్పుడు నేను గుర్తొస్తాను అనమాట. 3rd నుంచి 9th వరకు ప్రతి బిట్టు అందులో ఉంటుంది. మ్యాక్సిమం ఉంటుంది, 99% ఉంటాయి. కాబట్టి మీరు ఈ తక్కువ టైంలో ఈ టెక్స్ట్ బుక్స్ కంటే టెక్స్ట్ బుక్స్ ద్వారా తయారైన రన్నింగ్ నోట్స్ చదవడం ఉత్తమం. కావాల్సిన వారు నా రివ్యూస్ ఏమైనా, పాత వీడియోలు అయినా ఇంకా నమ్మకం కలగాలంటే చూసి అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి. జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి. జాగ్రత్తగా చదవండి, టెన్షన్ పడొద్దు, చాలా ఇష్టంతో చదవండి. ఓకేనా. కష్టపడి చదవద్దు దయచేసి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.